హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనము టమోటా మెంతికూర ఊరగాయ చేసుకుందామండి. టమోటాలు, మెంతికూర, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, మెంతులు, ఆవాలు దీన్ని పౌడర్ చేసి పెట్టుకుందామండి వేయించుకొని. అలానే ఎండుమిర్చి దీన్ని కూడా వేయించి పౌడర్ చేసుకుందాము. ముందుగా కడాయిలో మనము టమోటాలు, చింతపండు వేసుకుందాం. వాటర్ అస్సలు వేయకూడదండి. అలానే మెంతికూరని కూడా వేసి మనము కొద్దిగా ఉప్పు వేసి స్టవ్ని ఒక 2 minutes హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో అయితే ఇలా మూత పెట్టి పెట్టేసుకోవాలండి. ఇది మేము మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి నేను చక్కగా దీంట్లోనే కుక్ అయిపోతుందో. మొత్తం కుక్ అయ్యి వాటర్ అంతా తగ్గిపోయేంత వరకు మనం దీన్ని కుక్ చేసేసుకుందాము. దీన్ని పక్కన పెట్టేద్దామండి. వేరే కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనము వెల్లుల్లి రెబ్బలు అనేది వేసేసుకుందామండి. వెల్లుల్లి రెబ్బలు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఊరగాయలకి. ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందామండి. కొద్దిగా ఆవాలు వేసాను చూడండి. ఇందులోకి మనం వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కలర్ మారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమోటా, మెంతికూర, అలానే ఈ మసాలాలన్నీ అండి. ఎండుమిర్చి మనం ఫ్రై చేసుకున్నాము, మెంతులు, ఆవాలను కూడా ఫ్రై చేసి మిక్స్ చేసి చేసుకుంటే సరిపోతుందండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.